ఇది కట్ చేసుకో, లేకపోతే ఈ ఆకుతోనే వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఆకులు అనేవి బాగా ఎక్కువగా రావాలి, అప్పుడు మనం తీసి పక్కన వెండన్ లీవ్స్ అండి, అప్పుడు చెప్పాను కదా ఇది కూడా జర్మినేషన్ కిచెన్లో. సో మనకి ఏంటంటే ఇలాంటిది ఇప్పుడు మొక్కలకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా తులసిలాగా కలిపేసి ఒక పక్కన నీడనే ఉంచేయాలండి, ఎండలో అయితే ఉంచకూడదు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో మొక్కలన్నీ కూడా ఒకసారి గార్డెన్ టూర్ అంతా చేసేద్దాం, అప్డేట్ చూద్దామండి. మొక్కలు ఎలా ఉన్నాయో మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే కొత్తగా రీసెంట్గా నేను వర్షాలు పడుతున్నా కూడా విత్తనాలు అయితే వేసేసుకున్నానండి, కొన్ని అయితే అవి మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ కొన్ని వేసినవి అంటే కొన్ని టబ్స్లోనే వేసుకున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ విత్తనాలు అనేవి జర్మినేషన్ అవ్వవు. కానీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి చాటుగా ఉంది కాబట్టి అక్కడ నేను సర్వైవ్ అవుతాయని చెప్పి అక్కడైతే నేను సీడ్స్ వేసుకున్నాను. అయినా కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు అయితే కొన్ని బాగా తుల్లిపోయి కొన్ని అయితే పోయాయండి, కానీ మిగిలినవి అయితే కొన్ని జర్మినేషన్ అయ్యాయి. ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఇప్పుడు ఈ 2 days నుంచి అయితే బాగా గట్టిగా ఎండ కాస్తుందండి, దానివల్ల ఏమో కొంచెం అయితే మొక్కలు వదిలేయి, ఇంకా నేను వాటరింగ్ కూడా చేయాలి. కానీ మిగిలిన మొక్కలు అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే కొన్ని మనం టబ్స్లో చూసుకుంటే కొంత మట్టి అనేది గట్టిపడిపోతూ ఉంటుందండి. మనం ఎంత బాగా కలిపి అన్నీ కూడా చేసినా కూడా ఎందుకనో కొన్ని టబ్స్లో మట్టి అయితే మాత్రం గట్టి పడుతుంది. మనం ఏదో చిన్న మిస్టేక్ అయితే చేసే ఉంటాము. సో అది కొంచెం మనం గొప్పలాగా తవ్వి అది కొంచెం లూజ్ చేసుకోవాలి సాయిల్ని. అప్పుడు మళ్ళీ మనం వాటరింగ్ చేయడమో కోకోపీట్ కలుపుకోవడమో అలాంటివి చేసాం అనుకోండి, కొంచెం లూజ్గా అవుతుంది. అప్పుడు మనకి మొక్కలు అనేవి తొందరగా ఎండిపోవు అనమాట. ఇలాంటి చాలా చిట్కాలు ఈ వీడియోలో చెప్పుకుందామండి. నేను కొత్తగా ఏం విత్తనాలు వేసుకున్నాను, ఏం జర్మినేషన్ అయ్యాయి, కొన్ని ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకున్నాను, అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మరి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారనుకోండి నేను ఏ రోజు వీడియోస్ ఆ రోజు పెట్టినవని మీ వరకు వస్తాయండి నోటిఫికేషన్ ద్వారా. అయితే మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొక్కలు ఎలా ఉన్నాయో అప్డేట్ అయితే చూసేద్దాం. గార్డెన్లో మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఓకేనండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. రండి, అసలు ఫస్ట్ అయితే నేను సీడ్స్ ఎక్కడ వేసుకున్నానో మీకు ఈరోజు చూపిస్తాను, పదండి. ఇక్కడ ఏంటంటే బెండ నారు అంటే బెండ విత్తనాలు ఉంటే స్టార్ బెండ వేసేసానండి. అలాగా ఈ పక్కనేమో మనకి ఇది బచ్చలి కూర అనమాట, చెట్టు బచ్చలి, మొక్క బచ్చలు అంటారు కదా, అది ఉంది. అది కూడా విత్తనం మొలకెత్తి చక్కగా వస్తున్నాయి. కొన్ని లీవ్స్ ఏంటంటే కొంచెం మనకి మచ్చల్లాగా వస్తున్నాయండి ఇలాగా, అందుకని అవి నేను కట్ చేసేస్తున్నాను. కొత్త ఆకులైనా బాగా వస్తాయని చెప్పి ఇది ఒక చిట్కా చూద్దామండి. మరి ఇలాగా మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు మచ్చున్న ఆకుని. సో తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అన్నీ జర్మినేషన్ అయిపోయాయి. ఇవి ఏంటంటే నాకు కంగారులో అలా వేసేసి మట్టి కప్పేసాను అనమాట. దూరంగా వేయాల్సింది, మీరైతే దూరంగానే వేసుకోండి. నేను ఎలాగైనా ఇవి తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను కాబట్టి సో నో ప్రాబ్లం. అయితే ఇది ఇంకా కొంచెం ఎదగాలండి, మాత్రం ఎదిగిపోవాలి. మనకి 5-6 ఆకులు అనేవి బాగా ఎక్కువగా రావాలి, అప్పుడు మనం తీసి పక్కన వేరే పాట్లో మంచి మట్టి మిశ్రమం కలుపుకొని వేసుకుంటే బెండనార్ అనేది చాలా బాగా జర్మినేషన్ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా వేస్తే అంతగా రావన్నమాట. సో ఇక్కడ కూడా వేసానండి. ఇక్కడ నేను ఏం వేసాను అనేది గుర్తులేదు, కానీ నేను వంగనారు అనుకుంటున్నాను. చూద్దామండి, ఇది కొంచెం బాగా ఎదిగిన తర్వాత మీకు చెప్తాను. వంగనారు వేసుకుంటే చాలా బాగా వచ్చేయండి అన్నీ కూడా. చూసారా, ఇదేంటంటే ఇప్పుడు నీడన కిందన ఉండేది, ఇప్పుడు నేను ఎండ తగలాలని చెప్పి ఇక్కడికి పైకి తీసుకొచ్చాను అనమాట, మెట్ల పైకి. సో మనకి కొంచెం ఎండ అనేది తగిలిందంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. కొత్త సాయిలో కలుపుకోవాలి మనం ఎప్పుడైనా ఇలాగా విత్తనాలు వేసుకునేటప్పుడు. అయితే చామంతి మొక్కలండి ఇందులో వేసాను కదా ఇసుకలోని, అలా కొంచెం అలా సర్వైవ్ అవుతున్నాయి అనమాట ఇవి. అలాగే ఇందులో కూడా ఈ బ్యాగ్లో కూడా వేసాను, మట్టిలో కూడా వేసి చూపించాను కదా, గాలికి వర్షాలకి ఇలా పడిపోతున్నాయండి. ఇక్కడ ఏంటంటే ప్యాండన్ లీవ్స్ అండి, అప్పుడు చెప్పాను కదా ఇది కూడా జర్మినేషన్ అయిపోతుంది అని చెప్పి. చూడండి ఎంత బాగా చిగురులు వచ్చేసిందో పక్క నుంచి. ఇది కూడా పోగొట్టలేదండి, నేను కటింగ్ చేసేసి వేరే దగ్గర నాటుకున్నాను, అవి బాగానే వచ్చాయి. తర్వాత దీనికి కూడా చాలా పక్క నుంచి చాలా స్టెమ్స్ వచ్చేస్తున్నాయి. ఇది కూడా సర్వైవ్ అయిపోతుంది. పెద్ద దాంట్లోనే షిఫ్ట్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. పర్లేదు, లోతుంది కాబట్టి కొంచెం మట్టి కప్పేసుకున్నా సరిపోద్దులేండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇది గడ్డి పూల మొక్కేనండి, ఇది పువ్వులు వస్తాయి అన్నమాట, చిన్న మినీ రోజెస్ లాగా. ఇది ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను. ఇందులో కూడా రీసెంట్గా వంగనార కొంచెం వేరే రకం అండి, బ్లాక్ వంగ, అలాగే మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకున్నాను. చూద్దాం, జర్మినేషన్ అయితే ఇంకా రాలేదు, వచ్చాక చూపిస్తానండి దీని అప్డేట్. ఈ మధ్య వేసాను, 2 days అయింది ఇది వేసి.
ఓకే, ఇక్కడైతే మనకి చూపిస్తున్నాం చూడండి. ఇదేంటంటే మనం బోగన్విలియా ఉంటుంది కదండి, స్టెమ్స్ కటింగ్. నాకు అక్కడ బయట పెద్ద పెద్ద చెట్ల దగ్గర మనం ఇలా స్టెమ్స్ దొరికినప్పుడు కటింగ్ చేసుకొని తెచ్చుకొని ఇలా పక్కన నీడలో ఉంచేసాం అనుకోండి, జనరేషన్ అయిపోతాయి. చూడండి, చిగురు వచ్చేస్తుంది బోగన్విలియా. ఇది బాగా ఎదిగిన తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చు వేరే వేరే పాట్స్లోకి. ఇవి వైటు, పింక్, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, ఎల్లో. ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇవి కూడా జర్మినేషన్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా చెట్టు బచ్చలి, ఇది కూడా బాగానే వచ్చింది. నేను ఇక్కడ చిక్కుడు వేసానండి, చిక్కుడు కూడా వస్తున్నాయి. ఇవేంటంటే మనకి 365 days చిక్కుడు అని ఇచ్చారు, అది వేసాను. చూద్దామండి, అవి బాగా జర్మినేషన్ అయ్యాక చూపిస్తాను. ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ వేసింది ఏంటంటే నేను క్లస్టర్ బీన్స్ ఏమో అనుకుంటున్నాను. ఆకు అప్పుడే నేను గుర్తుపట్టలేను, పెద్దదైన తర్వాత చెప్తానండి. ఇక్కడ ఒకటి వచ్చింది, అలాగే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. చూద్దాం, ఇవి కొంచెం ఎదిగిన తర్వాత దీని అప్డేట్ చూపిస్తాను. ఇది టమాటో, దాని అంతలో అదే వచ్చిందండి కంపోస్ట్ ద్వారా. మనకి ఇది బోనస్ మొక్క అనమాట. అలాగే కింద కూడా ఒక మొక్క వచ్చింది. నేనైతే టమాటో నారు ఇంకా వేసుకోలేదండి, వెయ్యాలి. అవి కూడా టమాటో నారు కూడా మనం వేసుకోవాలి రీసెంట్గా. ఇప్పుడు వేసుకుంటే వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే క్లస్టర్ బీన్స్ ఇలాంటివి, మళ్ళీ బీర, కాకర విత్తనాలు ఉంటే వేసాను అనమాట. చూడాలి, బీర విత్తనాలు అయితే జర్మినేషన్ అయ్యాయి. ఇంకా బాగా వచ్చిన తర్వాత ఇవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో చూసారు కదండి. ఆ తర్వాత నేను జినియా ఫ్లవర్ సీడ్స్ మన చెట్లువేనండి, ఇవి పండిపోయి ఎండిపోతే అవి తీసి ఇలా జల్లేసాను అనమాట ఒక దగ్గర. అవి కూడా చాలా బాగా ఎదిగాయి. అవి తెచ్చి ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేశాను. దగ్గరగా వేసానండి, ఈ టబ్ అంతా జినియాస్తో నిండిపోవాలని చెప్పి. ఇదైతే చక్కగా చూడండి, చక్క గడ్డి పూలు చాలా బాగా వస్తాయండి. ఇవి ఎంత బాగుంటాయో, బుజ్జిగా మంచి కలర్స్, ఎల్లో, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ కూడా వస్తుంది. చూద్దాం, బాగా వచ్చాక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చామనుకోండి బాగా వస్తాయి అనమాట. ఇక్కడ కూడా జినియస్ ఫ్లవర్స్ సీడ్స్ వేసేస్తే ఎంత బాగా వచ్చేసినాయో. అలాగే ఇది కూడా అరేకపామ్ అండి, కట్ చేసి అలా విత్తనం నాటేసాను. విత్తనం అంటున్నాను, చిన్నది ఉంటే వేరుతోని ఇలా నాటాను అనమాట. చూద్దాం, ఇది బతికితే వేరే పాట్లోకి వేసుకోవచ్చు. వస్తాయండి ఇలాగా చక్కగా. అరేకపామ్ ఏంటంటే మనం తీసేసి పక్కన వేరే పాట్లో వేసుకుంటే ఇది కూడా సర్వైవ్ అయిపోతుంది చక్కగా. వర్షాకాలమే ఇలాంటి పనులు చేసుకోవాలి. అలాగే ఇంకొకటి మీకు చెప్తున్నానండి, ఇది ఫర్టిలైజర్ అనమాట. ఫర్టిలైజర్ అంటే మనం ఇది చేస్తాం కదండి, బయో ఎంజైమ్, అది చేసుకుందాం అని చెప్పి అరటిపళ్ళ తొక్కలు ఉంటే ఇందులో వేసాను. ఇలాంటి బాటిల్కి మనం ఒక 20 పళ్ళు తీసుకొని ఆ అరటిపళ్ళ తొక్కలు మాత్రమే, ఫ్రూట్ వేయకూడదు, ఓన్లీ తొక్కలు వేసుకొని చక్కగా, ఎందుకంటే ఫ్రూట్ వేయకూడదు, అది మనకి ఫంగస్ వస్తుంది అనమాట. ఎక్కువగా మెత్తగా అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి, బెల్లం తక్కువ వేస్తాం కాబట్టి బయో ఎంజైమ్కి. అదే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్కి అయితే బెల్లం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనకి అది ఫంగస్ రాదు. కానీ ఇది ఓన్లీ పీల్స్తో చేసుకుందాము. అలాగే ఇప్పుడు అరటిపళ్ళు తొక్కలు తీసుకున్నాను కదా, కట్ చేసేసుకున్నానండి చిన్నగాన. ప్లాస్టిక్ కంటైనరే తీసుకోండి, మంచిది. మనకి ఏంటంటే ఇది గ్యాసెస్ రిలీజ్ అవుతుంది. ఇదిగోండి 2 స్పూన్స్ బెల్లం. ఈ బెల్లం ఏంటంటే మెత్తగా అయిపోయిందండి, ఇది మనకి ఇంకా పనికిరాదనమాట, మన యూజ్ చేసుకోవడానికి ఇంట్లో కిచెన్లో. సో మనకి ఏంటంటే ఇలాంటిది ఇప్పుడు మొక్కలకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా 2 స్పూన్స్ బెల్లాన్ని కనుక మనం ఇలాగా బాటిల్లో వేసేసుకొని దీని నిండుగా వాటర్ పట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇది ఫర్మెంట్ అయిపోయి మనకి బయో ఎంజైమ్ రెడీ అయిపోతుందండి. 1.5 monthలోకి మనకి చక్కగా యూజ్ అయిపోతుంది అనమాట, యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇది మనకి బనానా పీల్స్తో చేసుకుంటున్న బయో ఎంజైమ్ అండి. ఇదేంటంటే మనకి ఫ్లవరింగ్ పెంచుతుంది, ఎన్పీకే లభిస్తుంది ఈ బయో ఎంజైమ్ వల్ల. ఇంకోటి ఏంటంటే మనం ఆరెంజ్ పీల్స్తో బయో ఎంజైమ్ చేసుకుంటాం కదా, అదేంటంటే మనకి ఫ్రూట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్రూట్స్ యొక్క క్వాంటిటీ పెంచుతుంది అనమాట. ఫ్రూట్స్ మనకి అదే వెజిటబుల్స్ కానీ క్వాంటిటీ పెరగాలి, ఫ్రూటింగ్ బాగా రావాలంటే అది మనకి ఆరెంజ్ అంటే నిమ్మకాయతో చేసుకోవచ్చు, నిమ్మ తొక్కలతో ఆరెంజ్లు కట్ చేసుకున్న తర్వాత మనం ఆపిల్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. అది సేమ్ మెథడే, ఇలానే ఉంచేసుకోవచ్చండి. అది బయో ఎంజైమ్ అనేది 3 months కంప్లీట్గా ఉంచేస్తే మనకి 1 year to 1.5 year వరకు అది యూజ్ చేసుకోవచ్చండి. అది మనం 3 months కనుక కంప్లీట్గా ఉంచేస్తే. లేదు మనకి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అంటే 1.5 monthకి చక్కగా అది తీసి మనం మొక్కలకి అప్లై చేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది మనకి కొంచెం ఇలా వెళ్తుండాలండి, ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతుంది మనకి డే బై డే. ఒక రోజు తీస్తే మంచిది, లేదా ఒక రోజు తప్పించి తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ లేట్ చేయకూడదు. రోజు తీసేయడం మంచిది. ఇలా క్యాప్ తీసి మళ్ళీ ఇలా పెట్టేసి బిగించేసేయండి.
మళ్ళీ లూజ్ చేయాలన్నమాట. ఇలా లూజ్ చేస్తే గ్యాసెస్ పోతాయి తప్పకుండా, లేదంటే మాత్రం పేలిపోద్దండి, చూసుకోవాలి గ్యాస్ ఉండడం వల్ల. ఓకే, ఇదైతే రెడీ అయిపోయిన తర్వాత మనం మొక్కలకి ఈ బెల్లం అంతా కలిసిలాగా కలిపేసి ఒక పక్కన నీడనే ఉంచేయాలండి, ఎండలో అయితే ఉంచకూడదు. ఒక ఏదైనా నీడ ప్లేస్లో పెట్టేస్తే ఓకే, ఇది రెడీ అయిపోతుంది. ఇంకా సీడ్స్ నేను ఇక్కడ వేసుకున్నానని చెప్పాను కదండి, ఏంటంటే ఇక్కడ వేసుకున్న సీడ్స్ వర్షాలు పడుతుంటే అవి జర్మినేషన్ అవ్వవు అనమాట. ఇక్కడ వేసినా కూడా మనకి అది జర్మినేషన్ రావాలంటే ఈ చిన్న చిట్కా అండి, ఏం లేదు, మనకి సపోటా పళ్ళ మొక్క ఉంది కదా, ఇందులో వేసాను అనమాట బీర విత్తనాలు, కంపోస్ట్ అది నింపుకొని సాయిల్స్ ఇంతే వేస్తున్నాను. సాయిల్ అయితే ఇంతే ఉందండి, ఎందుకంటే ఎక్కువ వేయలేదు, పాదులకే కదా అని చెప్పి. మళ్ళీ తర్వాత నెమ్మదిగా నింపుకోవచ్చు, ఓన్లీ పాదులకే కదా అని చెప్పి. సో ఇప్పుడు ఇది ఏంటి, సపోటా పళ్ళ మొక్క అటు ఉండేదండి, ఇలాగా అలా ఉండేది అవుట్ సైడ్ ఉండేదాన్ని. ఏం చేశానంటే ఇలాగ తిప్పేసాను అనమాట దీని మీదకి. వర్షం పడినా కూడా ఫోర్స్గా దాని మీద పడదు, ఓన్లీ జస్ట్ ఇలా తుప్పర్లానే పడుతుంది కాబట్టి మనకి సీడ్స్ అయితే పక్కా 100% జర్మినేషన్ అయిపోతాయి. చూద్దాం రండి. ఇదిగోండి బీర విత్తనాలు వేసాను కదా, అవి వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉండేదండి, అదేంటంటే ఏదో ఒక పురుగు తినేస్తుందండి, గొంగళి పురుగులు అవి చేరుతున్నాయి, అదైతే ఒకటి పోయింది, ఇంకొకటి ఇక్కడ వస్తుంది ఇప్పుడు రీసెంట్గా. అన్నీ ఒకేసారి జర్మినేషన్ అవ్వవు, నెమ్మదిగా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అనమాట. సో అలా నెమ్మదిగా వస్తాయండి. ఇంకా ఇందులోనే నేను ఇవి కూడా వేసానండి, ఏంటివి చెమ్మ చెట్టు విత్తనాలు, అవి బాగా లావుగా ఉన్నాయి కదా, అవి అయితే జర్మినేషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. బీర విత్తనాలు అయితే మనకి 10 daysలో జర్మినేషన్ అయితే అయిపోతాయి, అవి అయితే ఇంకా టైం తీసుకుంటుంది. చూద్దాం, వచ్చాక అది కూడా అప్డేట్ చేస్తానండి. ఇంకా మీకు చెప్పాను కదండి నేను ఇవి నేతి బీరకాయ చక్కగా వస్తున్నాయని, అప్పుడు మొన్న కోసేసిన తర్వాత మళ్ళీ పిందులు వస్తున్నాయి, ఒక్కొక్కటి జర్మినేషన్ అవుతుందండి. చీమలు అయితే బాగా తిరుగుతున్నాయి గార్డెన్లో, వాటి వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ పాలినేషన్ అయితే చేస్తాయండి. మేల్ ఫ్లవర్స్ నుంచి ఫీమేల్ ఫ్లవర్స్కి తిరుగుతూ ఉంటాయి, పాలినేషన్ చేస్తాయి అన్నమాట. కండచీమల వల్ల అయితే పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు, బట్ మిల్లీ బగ్స్ రాకుండా అయితే మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఎక్కువగా మిల్లీ బగ్స్ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇవి కంట్రోల్ చేసుకోవాలి. అయితే నాకు ఈరోజు కొత్త మొక్కలు చూపిస్తానండి. ఇగోండి, ఇది మీరు చూసారో లేదో, ఇదేంటంటే పాండవవర్తి ప్లాంట్ అండి. ఇది ఎవరిచ్చారో తెలుసా, నాకు ఆదిలక్ష్మి అక్క ఇచ్చారండి. తెలుసు కదా మనకి యూట్యూబర్ ఆదిలక్ష్మి అక్క మన గార్డెన్ కూడా వచ్చారు, వీడియో చేసుకున్నాం కదా ఆవిడతో. ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ వాళ్ళది. ఆవిడ నాకు గిఫ్ట్గా ఈ ప్లాంట్స్ ఇచ్చారండి, ఎంత పెద్దవైపోయండి. పాండవవర్తి ప్లాంట్, దీని గురించి చాలా యూజెస్ ఉన్నాయి, నేను తెలుసుకున్నాను. ఇదేంటా మనకి దేవుడికి ఒత్తు వెలిగించేటప్పుడు ఒత్తులు కనుక లేకపోతే ఈ ఆకుతోనే మనం ఒత్తు వెలిగించుకోవచ్చటండి. ఈ చివర మనకి ఒత్తు వెలుగుతుందంటండి, ఆయిల్లో వేస్తే, ఆయిల్లో పెట్టి ఇక్కడ కనుక ఆయిల్ తడిపి పెడితే ఇది మనకి వెలుగుతుందటండి. పాండవొత్తి అని దీనికి ఒక రీజన్ కూడా ఉందండి, ఒక స్టోరీ కూడా ఉందట. అప్పట్లో పాండవులకి ఒత్తులు దొరకకపోవడం వల్ల ఏదో మొత్తానికి ఈ ఒత్తుతోనే వెలిగించుకున్నారని అయితే నాకు తెలుసు. ఇంకా దాని స్టోరీ అయితే నాకు క్లియర్గా తెలియదండి, మీరు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి, చాలామంది తెలుసుకుంటారు. ఓకేనా, ఇది అలాంటి చెట్టు. ఇంకా చూడండి, ఇది బాగా పెద్దదైపోయి ఎంత పైకి వెళ్ళిపోతుందో, వాలిపోతుంది అనమాట బరువుకి. చిన్న మొక్క తెచ్చిచ్చారండి, ఇంత పెద్దగా అయింది. ఆదిలక్ష్మి అక్క మీకు థ్యాంక్స్. పక్క నుంచి బోల్డ్ అని స్టెమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది రేర్ వెరైటీ మన దగ్గర దొరికినందుకు, మన గార్డెన్లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ. అక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఇచ్చారండి అక్క, 2-3 మొక్కలను అయితే తెచ్చిచ్చారు నాకు. నల్లేరు మొక్క కూడా తెచ్చిచ్చారు. ఇదేంటంటే మొన్న తెలియక ఏదో పిచ్చి మొక్క అనుకొని ఎవరో కట్ చేసేసారండి, ఇది వర్క్ చేసి అయినా అనుకుంటాను, అది మిస్ అయింది. మళ్ళీ ఎదుగుతుందిలేండి, మొదలు ఉంది కాబట్టి. ఇంకొకటి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఇచ్చారు. ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే 2 ఇచ్చారండి అక్క వచ్చినప్పుడు, వాళ్ళ దగ్గర పెద్దది ఉంది కదా, 2 ఇచ్చారు. అది ఇక్కడ వరకు ఇలాగ ఎదిగేస్తుందండి, ఇదిగోండి పై వరకు అలాగా ఎదుగుతుంది. చూద్దాం, మనకి ఇక్కడ వైర్లకి ఇలా పాకించేద్దాము. మనకి మరి 1 yearలో ఇది కూడా కాపు కాయించేద్దాం. ప్యాషన్ ఫ్రూట్స్ కూడా లేవు కదా మన గార్డెన్లో, ఈసారి నెక్స్ట్ ఇయర్ కల్లా ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసేద్దాం. ఓకేనా, అప్పుడు అక్క కూడా చాలా ఫుల్ ఖుషి అయిపోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన మొక్కను మనం అలా సర్వైవ్ చేసుకొని ఫ్రూటింగ్ తెప్పించుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా ఇచ్చిన వాళ్ళకి. అంతే అండి ఈరోజు. ఇంకా చూసారు కదా, గుత్తి బీరకాయలు అవి వస్తున్నాయి, ఇంకా అక్కడ కూడా వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. ఇవి లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, ఇంకా మనం ముదరనివ్వకూడదు అనమాట. ఈ సైజులోకి వచ్చాక ఇది కట్ చేసుకోవాలి.
తర్వాత మందార చెట్లు అయితే మందార పూలు బాగా పోస్తున్నాయండి. ఇక్కడ కూడా వేసుకున్నాము. ఇదిగోండి, రోజు నాకు 2 ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. దేవుడికి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇదొకటి కలర్, మంచి కలర్స్ అండి. ఇవి అయితే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూపించాలి. ఇక్కడ మనం ఏంటంటే ఈ ఫ్రూట్ అండి, తెలుసా మీకు? మస్క్ మిలన్ అండి. నేను చూసుకోలేదనమాట. ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి పాడు చేస్తాయి. ఇదిగోండి, కాయ డ్యామేజ్ అయిపోయింది. ఇది పోయిందనమాట, చూసుకోలేదు. దీనికి ఏదైనా కవర్ చేయాల్సింది, తప్పు చేశాను. అనవసరంగా కాయ వచ్చి కూడా వేస్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ టైం మాత్రం కేర్ తీసుకోవాలి. మళ్ళీ వస్తే వస్తున్నాయిలేండి. పాలినేషన్ కూడా చేస్తున్నాను. పిందులు అయితే వస్తున్నాయి, చూద్దాం. పెద్ద అయితే అప్పుడు. ఇది ఒకటి చూపించాలండి. తెలుసు కదా మనకి ఆగాకర మొక్కలు అప్పుడు నాటుకున్నాం కదా. ఇదిగోండి అప్డేట్, ఇంతవరకు ఎదిగాయి. ఇలాగ కొంచెం వస్తున్నాయి. మరి దీని నుంచి వచ్చిందే వర్షానికి పోయిందండి, ఊడిపోయి. వర్షం బాగా పడిపోవడం వల్ల పక్క నుంచి ఊడిపోయింది. మళ్ళీ వస్తుందో రాదో. మేలు ఫిమేలు 2 ఉండాలి కదా దీనికి, చూడాలి. ఇంకా గులాబీ మొక్కల దగ్గరికి వచ్చేస్తే ఇవ్వండి, గులాబీ పూలు ఎంత బాగా పోస్తున్నాయో తెలుసా. చాలా బాగా చక్కగా మొగ్గలతో, ప్రతి మొక్క కూడా మొగ్గలు వస్తున్నాయి. అప్పుడు మీకు చూపించాను. ఇది మట్టి మిశ్రమం కలిపి నాటుకొని గుత్తులుగా, ఇదైతే గుత్తులుగా వస్తున్నాయి. ఎక్కువ బడ్స్ ఉన్నాయి దీనికి. ఇది పాత మొక్కే, చిగురు పెడుతుంది ఇంకానా. ఇదిగోండి. ఓకే అండి, ఇదండి ఇవాళ వీడియో. మరి ఈ వీడియోలో మన గార్డెన్లో ఏమేమి నాటుకున్నానో, కొత్తగా విత్తనాలు వేసుకోవడం, అలాగే నారుని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను, కొత్తగా చిగుర్లు పెడుతున్నవి, ఇవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి. అంతేకాకుండా బీరకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. మామూలు ప్లెయిన్ బీరకాయలు కూడా, అవి పూత కూడా బాగా వస్తుంది. అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా మనం చూసాం కదా. ఇదేం లేదండి, సింపుల్ కదా. అలాగా ఏమైనా మనకి పడేసే బదులు ఈ విధంగా ఇంత బెల్లం మొక్క వేసి చక్కగా ఇది తయారు చేసుకుంటే బయో ఎంజైమ్ రెడీ అయిపోతుంది. ఇలాగ ఒక బాటిల్లో పక్కన పెట్టేస్తే చాలు. అలాగే ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మనం గార్డెన్లో మొక్కలకి ఇస్తూ ఉంటేనే మంచిగా అది ఫ్రూటింగ్, ఫ్లవరింగ్, అలా మంచి కాయలు, వెజిటబుల్స్ బాగా వస్తాయండి. పండ్లు మొక్కలకు కూడా ఇవన్నీ కూడా ఇవ్వాలి. అందుకనే మనకి ఎప్పుడు నిత్యం ఏవో ఒకటి ఫ్రూట్స్ అనేవి, వెజిటబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు చూసాం కదా ఏమేమి విత్తనాలు నాటుకున్నానో కూడా మీకు ఈరోజు చూపించాను. అప్డేట్ అండి. నెక్స్ట్ ఇవి ఎలా జర్మినేషన్ అయ్యాయో, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.